నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఉగాది పండుగను పురస్కరించుకొని తారార్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీలలో గోదావరి ఖనిలో 2 రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాజేష్, ఇప్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తారార్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాఖండ్, తమిళనాడు, అండమాన్ నికోబార్, అమెరికా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్ తదితర దేశాలలో సైతం కళోత్సవాలు నిర్వహించి వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన వారిని సముచిత రీతిన సత్కరించడం జరిగిందన్నారు. గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్తించి నల్ల వజ్రం జాతీయ పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీలలో గోదావరిఖని ఆర్కే గార్డెన్స్ లో ఉగాది ఉత్సవాలు జాతీయ స్థాయి జానపద, శాస్త్రీయ బృంద నృత్యాల పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విద్య, వైద్యం, పాత్రికేయ, న్యాయవాద, ఉపాధ్యాయ, ఉద్యోగులు, అధికారులు తదితర రంగాలలో రాణిస్తున్న వారిని గుర్తించి ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ, టీవీ నటీ నటులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నృత్య పోటీలలో పాల్గొనదలచిన కళాకారులు మార్చి 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 628-125-2369 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కళోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మ్యాజిక్ రాజా, దయా నర్సింగ్, కనకమ రమణయ్య, పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. నా కళ మొదటి స్థానం నుంచి కళారంగంలో ఎదుగుతూ నేను ప్రపంచ స్థాయికి ఒక పేరును తీసుకొచ్చి ప్రతి ఈవెంట్లో, ప్రోగ్రాంలో ఇక్కడి నుంచి నేను మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా సరే మన ఊరిలో కార్యక్రమాలు నిర్వహించిన ఉద్దేశంతో నేను తారా ఆర్ట్స్ అకాడమీని గత 9 సంవత్సరాల క్రితం స్థాపించి మన పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో మన సాంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ ఒక వేదిక పైన కలిపి వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఒక తగినటువంటి ప్రోత్సాహాన్ని కల్పిస్తూ సత్కరించబడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం, ఒక 2 సంవత్సరాల క్రితము మన సింగరేణి గడ్డ మీద ఉన్నటువంటి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుండి పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళని గుర్తించి అనేక రంగాలలో అనేక సేవలు అందిస్తున్న అతిరథ మహారాజులను అందరినీ గుర్తించి నల్ల వజ్రం అనే పేరుతోటి కూడా సత్కరించడం జరిగింది 125 మందిని. అదే నేపథ్యంలో ఈ సంవత్సరము మార్చిలో, వచ్చే నెలలో 28, 29 తేదీలలో జాతీయ కళోత్సవం ఒకటి చేసేసి పోటీలు, కళాకారులలో కళా సంస్థలతో పోటీలు పెట్టి ఉగాది కళోత్సవాలు జరిపిస్తూ ఉగాది పురస్కారాలు, అదే కాకుండా నల్ల వజ్రం పురస్కారాలను కూడా ఇస్తామన్న ఒక సబ్జెక్ట్లో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, అన్ని రంగాల వారు మాకు ఈ కార్యక్రమానికి చేయూతను అందించి విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. ఇక్కడ అక్షరాస్యత ఉద్యమంలో కూడా గాయకునిగా, నృత్యకారునిగా పనిచేశాడు. హైదరాబాద్ కేంద్రంగా తారా ఆర్ట్స్ అకాడమీని స్థాపించడం అనేది అభినందనీయమైన విషయం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అంతర్రాష్ట్రంగా, అట్లాగే అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాలు అమెరికాలో, మలేషియాలో, అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మలేషియాలోనే కాదు, అవసరమైతే మనం మందమరిలో కూడా కార్యక్రమం జరపాలి. గోవాలో కాదు, మన గోదావరిఖనిలో జరపాలి. అమెరికాలోనే కాదు, మన హైదరాబాద్లో జరపాలి. ఇక్కడి మట్టి బిడ్డగా, ఇక్కడి బొగ్గుగని కార్మికుని
కొడుకుగా గోదావరి కని కూడా కార్యక్రమంలో జరపాలనుకున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు 2021లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే 2024లో నల్లవజ్రం బ్లాక్ డైమండ్ అనే ఒక అవార్డు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరుగాంచినటువంటి కార్మికుల పిల్లలు కార్మికులు అనేక రంగాలు ఒక 125 మందికి బ్లాక్ డైమండ్ అవార్డు అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు ఫీజు కట్టలే, స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మేమంతా కూడా తారా ఆర్ట్స్ అకాడమీ అనేది అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థ. శంకర్ రాజేష్ మనవాడు, మన బిడ్డ, మన సోదరుడు అని చెప్పి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి 2024 చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం జరపాలని కూడా ఒక ఆకాంక్ష ఉండే. సరే, ఒక సంవత్సరం మిస్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీల్లో ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం పురస్కారాలు అన్ని రంగాల్లో విద్య, వైద్యం, పాత్రికేయం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఉత్తమ కార్మికులు, ఉత్తమ అధికారులు, ఇట్లా అనేక మందిని మనము వెతికి గుర్తించి ఒక మంచి అవార్డుగా నల్లవజ్రం అనేది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా ఉండాలని భావించి మార్చి 28, 29 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 19 ఉగాది అనుకుంటా. అదే పురస్కరించుకొని అదే మాసంలో 2 రోజులు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం అవార్డ్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కార్మిక నాయకుల అండదండలు, ప్రజాప్రతినిధుల అండదండలు, కళాభిమానులు, కళాపోషకులు, శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి కూడా ఒక కమిటీగా ఏర్పడి కోరటం జరుగుతున్నది. దీనికి మన మంత్రివర్యులు, శాసనసభ్యులు అనేక మందిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా, అట్లాగే సినీ, బుల్లితెర, వెండితెరలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం యొక్క ప్రచారం మీ ద్వారా బాగా జరగాలని చెప్పి ఆ ఉత్సవాలు విజయవంతం కావడానికి పాత్రికేయులుగా మీరు మంచి ప్రచారాన్ని కల్పించి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.